తమిళనాడులో ప్రజలకి సినిమాలంటే కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, అదొక ఎమోషన్. వాళ్ళకి వాళ్ళ అభిమాన నటీనటులంటే వాళ్ళు ప్రాణం పోసుకుంటారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో వాళ్ళ కోసం గుళ్ళు కూడా కట్టిస్తుంటారు. మీరు వినే ఉంటారు, ఒకప్పుడు ఖుష్బూ అనే యాక్ట్రెస్ కోసం తమిళనాడులో గుడి కూడా కట్టించారు అక్కడ అభిమానులు. అంత పడి చచ్చిపోతుంటారు ఫిల్మ్ స్టార్స్ అంటే. ఎంజీఆర్, జయలలిత, కమల్ హాసన్, రజనీకాంత్ అక్కడ ఫిల్మ్ స్టార్స్ని దేవుళ్లాగా కొలుస్తారనమాట. తమిళనాడులో మనం కొత్త సినిమా రిలీజ్ అయిన రోజు రోడ్డు మీదకి వెళ్తే అక్కడేదో సంబరం జరుగుతుంది, ఒక పెద్ద పండగ జరుగుతుంది అనే ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట. అదే విజయ్ సినిమా రిలీజ్ అయితే మాత్రం అసలు ఆ రోడ్డు మీద కారే వెళ్ళలేదు, ఏ వెహికల్ వెళ్ళలేదన్నమాట. చాలా సందర్భాల్లో తమిళనాడు ఇది మనం చూస్తాం. విజయ్ సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ డే ఫస్ట్ షో టైంకి అసలు రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. సో అంత అభిమానం అక్కడ జనానికి విజయ్ అంటే. విజయ్ అంటే అక్కడ జనాలకి ఒక మ్యాస్క్యులైన్ హీరో, ఎడ్రినలైన్ రష్ అనమాట. అంత ఊగిపోతుంటారు విజయ్ సినిమాలు వస్తే. అటువంటి విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు. అటువంటి విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టారు, తమిళగ వెట్రి కళగం ఈ పార్టీ అనమాట. అక్కడ వెట్రి అంటే విక్టరీ అని అర్థం, తెలుగులో విజయం అని అర్థం. ఆయన ఒక మాట అంటారు, ఇప్పటి వరకు తమిళనాడులో పొలిటికల్ పార్టీస్ పేరుల్లో కానీ ఇదంతా ప్రోగ్రెసివ్నెస్ ఉంటుంది అనమాట, అంటే స్టెప్ బై స్టెప్. కానీ మాది అది కాదు, మాది డైరెక్ట్ టార్గెట్ విక్టరీ, విజయం అంటారు. అసలు విజయ్ తలపతి విజయం దిశగా అడుగులు వేస్తున్నారా, ఆయన మరో ఎంజీఆర్ కానున్నారా? ఇదే పెద్ద ప్రశ్న. తమిళనాడులోనే కాదు, భారతదేశం మొత్తం. అసలు సౌత్ ఇండియాలో ఫిల్మ్ స్టార్స్ ఎలా ఎదుగుతున్నారు రాజకీయాల్లోకి, ముఖ్యంగా సీఎం, డిప్యూటీ సీఎం లెవెల్లోకి? ఇదే ఇప్పుడు అందరి మొదలో వెలిగే ప్రశ్న. మనం చూస్తున్నాం సినిమా వరల్డ్, పొలిటికల్ వరల్డ్ రెండు ఛాలెంజింగ్ ప్రపంచాలే అన్నమాట. ఒకటి ఏలిన వాళ్ళు రెండోది ఏలగలరా, ఒకటి సాధించిన వాళ్ళు రెండోది సాధించగలరా? ఇదే ప్రశ్న. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. బేసికల్గా 100 years, దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఉంది. అదే ద్రవిడ మూమెంట్, ద్రవిడ ఉద్యమం. 1930-40 దశకంలో ఈ ఉద్యమాన్ని బాగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఈవి రామస్వామి నాయకర్. ఆయనే పెరియార్ అంటామన్నమాట. వీళ్ళు బేసికల్గా సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, కులాలన్నీ ఒకటే, ముఖ్యంగా యాంటీ బ్రాహ్మణికల్ మూమెంట్, క్యాస్ట్లన్నీ ఒకటే, ముఖ్యంగా బ్రాహ్మణికల్ డామినేషన్ని క్వశ్చన్ చేసే ఉద్యమం అన్నమాట. ఆ తర్వాత సామాజిక న్యాయం, అందరూ, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత, ఇలాంటివన్నీ పెట్టుకుని వచ్చారు. తమిళనాడులో ద్రవిడియన్ మూవ్మెంట్ సపోర్ట్ చేసే ఎక్స్పర్ట్స్ కథనం ప్రకారం యూరోప్లో రెనైజాన్స్ మూవ్మెంట్ ఎలా వచ్చిందో తమిళనాడులో ద్రవిడియన్ మూవ్మెంట్ అలా వచ్చిందనమాట. యూరోప్లో రెనైజాన్స్ మూవ్మెంట్ మనం చూస్తే ఇండివిజువాలిటీ, రేషనలిజం, హ్యూమనిజం ఇవన్నీ అక్కడ ఇంపార్టెంట్. అది ఇక్కడ మనం చూస్తే గనక సోషల్ జస్టిస్, హ్యూమనిజం, రేషనలిజం, మానవతావాదం, హేతుబద్ధత, అంతకుమించి సామాజిక న్యాయం. ఈ ప్రాతిపదికన మనుషులందరూ ఒకటే, కులాలన్నీ ఒకటే, ముఖ్యంగా ఇంటర్మీడియరీ క్యాస్ట్ ఏదైతే దిగువన ఉన్నాయో, ఏదైతే అణగారి ఉన్నాయో ఈ క్యాస్ట్లన్నీ కూడా పైకి రావాలి. ఈ ఉద్యమంలా ద్రవిడియన్ మూవ్మెంట్ స్టార్ట్ అయిందనమాట. బేసికల్గా ఈవి రామస్వామి నాయకర్ ఎథీస్ట్, అంటే ఆయన నాస్తికుడు అనమాట. ఈవి రామస్వామి నాయకర్, ఆయన పెరియార్ అని కూడా పిలుస్తారు. ఆయన దగ్గర నుంచి చాలా మంది స్ఫూర్తి పొందారు. వాళ్ళలో అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్ వీళ్ళందరూ అనమాట. సో ఈ ద్రవిడ కళగం, ద్రవిడ మూమెంట్ అనేది స్టార్ట్ చేసింది ఈవి రామస్వామి నాయకర్. ఆయన తర్వాత ఈ పరంపరను ముందుకు తీసుకెళ్ళింది అన్నాదురై. అన్నాదురై శిష్యులు వీళ్ళందరూ కూడా, కరుణానిధి కానీ లేకపోతే ఎంజీఆర్, వీళ్ళందరూ కూడా. కరుణానిధి మంచి పోయిట్ అనమాట, ఎంజీఆర్ ఫిల్మ్ యాక్టర్. ఇక్కడ ఎంజీఆర్ అనే కనెక్ట్ మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఎంజీఆర్ని విజయ్ని మనం కంపేర్ చేసేటప్పుడు ఎంజీఆర్కి ద్రవిడ కళగం, ద్రవిడ మూమెంట్ యొక్క కంప్లీట్ సపోర్ట్ ఉందన్నమాట. మనం గమనిస్తే అన్నాదురై, కరుణానిధి వీళ్ళందరూ కూడా ఆయనకి సినిమాల్లో పాటలు, సినిమా స్టోరీస్ రాసేవాళ్ళు. ఎంజీఆర్ సినిమా బేస్ కూడా ఎలా ఉండేదంటే ఈ ద్రవిడ, సామాజిక న్యాయం ఇలాంటి అంశాలన్నీ కూడా తమిళనాడులో ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి పేదవాడి కుటుంబంలోకి వెళ్ళాలని. మీరు గమనిస్తే ఎంజీఆర్ పాత్రలు కూడా రిక్షా తొక్కే పాత్ర దగ్గర నుంచి సామాజిక న్యాయం కోసం పాటుపడే పాత్రలు ఇవన్నీ ఎంజీఆర్ చేసేవాళ్ళు. ఆ విధంగా ఎంజీఆర్ ప్రజల మనిషి అయ్యారనమాట. కళింగర్ అంటే కరుణానిధి అక్కడ కవి పితామహుడైతే వెనకాల నుండి కథలు రాస్తే దానికి ఎంజీఆర్ యాక్టర్ రూపంలో ప్రాణం పోసేవాడు. ఆ విధంగా ఇద్దరు కలిసి ద్రవిడ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లారనమాట. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్యలో పదవుల విషయంలో చీలిక వచ్చింది. దాంతో ఎంజీఆర్ బయటకు వచ్చేసి ఏఐఏడిఎంకే స్టార్ట్ చేశారు.
సో ఎంజీఆర్ ఫిల్మ్ స్టార్. ఫిల్మ్ స్టారే కాదు, రాజకీయ రంగంలో కూడా సంక్షేమాన్ని అంతే ముందుకు తీసుకెళ్లారు. ఎంజీఆర్ అంటే తమిళనాట ప్రజల మనిషి. ఆయన్ని ఆరాధించిన వాళ్ళంటూ అక్కడ ఉండేవాళ్ళు కాదు. ఆయన చనిపోయిన తర్వాత జయలలిత. జయలలిత కూడా తమిళనాట సినీ రంగంలో గొప్ప స్టార్గా ఎదిగి ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల్లో సీఎం స్థాయికి వచ్చారు. ఆవిడ చనిపోయిన తర్వాత తమిళనాడులో పొలిటికల్ వ్యాక్యూమ్ కనిపిస్తోంది. తమిళనాడులో డిఎంకే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ డైనస్టిక్ పాలిటిక్స్ అని చెప్పి, కరప్టెడ్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పి విజయ్ తలపతి చాలాసార్లు విమర్శించారు. అంతేకాదు, ఆయన ఫస్ట్ స్పీచ్ కొన్ని లక్షల మంది మధ్య మొదటి స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో ఆయన రామస్వామి నాయకాన్ని నేను ఫాలో అవుతాను, ఆయన యొక్క ద్రవిడ ఉద్యమాన్ని నేను ఫాలో అవుతాను, కానీ నేను ఎథీస్ట్ని కాదు, నేను నాస్తికుడిని కాదు, నేను దేవుని నమ్ముతాను, నాకు అందరు దేవుళ్ళు సమానమే, మనుషులందరూ సమానమే అని చెప్పి అక్కడ తిరుక్కురాళ్ అని తమిళనాడులో మంచి గ్రంథం ఉంటుంది, దానిలోంచి పద్యం కూడా చదివి వినిపించారు, దానిలో స్టేట్మెంట్ కూడా చదివి వినిపించారనమాట ఆయన. ఆ తర్వాత ఆయన స్పీచ్లో ఎంజీఆర్ పేరు, బిఆర్ అంబేద్కర్ గారి పేరు, కామరాజ్ నాడార్ పేరు, అదేవిధంగా రామస్వామి నాయకార్ గారి పేరు, దాంతోపాటు ఆయన మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ లీడర్షిప్, మహిళా నాయకత్వం గురించి మాట్లాడుతూ తమిళనాట వేలు నాచ్యార్ అంటే బ్రిటిష్ని ఎదిరించిన మహారాణి ఆవిడ గురించి ప్రస్తావించారు. తర్వాత అంజలాయ్ అమ్మాళ్ళ గురించి ప్రస్తావించారు. మహాత్మా గాంధీ గారు అంజలాయ్ అమ్మాళ్ళని సౌత్ ఇండియన్ ఝాన్సీ రాణి అని పిలిచారనమాట. అంటే ఉమెన్ లీడర్ గురించి విజయ్ ప్రస్తావించారు, అంబేద్కర్ గురించి ప్రస్తావించారు, రామస్వామి నాయకర్ గురించి ప్రస్తావించారు. అన్ని కులాల వాళ్ళని అక్కడ తీసుకొచ్చారు. ముఖ్యంగా పరోక్షంగా తమిళనాట రాజకీయాల్లో గౌండర్ కులం, తేవర్ కులం, నాడార్ కులం ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తావించకనే అన్ని కులాలు ఒకటే అని చెప్పి ఆయన ప్రస్తావించారు. ఒక పక్క ఈవి రామస్వామి నాయకర్ ద్రవిడ మూమెంట్ నేను ఫాలో అవుతా, సామాజిక న్యాయ గురించి నేను ఫాలో అవుతా అని చెప్తూనే ఇంకో పక్క నేను దేవుణ్ణి కూడా, అన్ని దేవుళ్ళు ఒకటే, దేవుడి గురించి నేను నమ్ముతా అని చెప్తూ ఆయన స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మరొక విషయం మనం ప్రస్తావించుకోవాలి. ఒక ఫేమస్ చైనీస్ ప్రొవర్బ్ ఉంటుంది, వాచ్ ఒకటి ఉంటుంది అనమాట. టీచ్ ఎ హంగ్రీ మ్యాన్ హౌ టు ఫిష్, డోంట్ గివ్ హిమ్ ఎ ఫిష్. ఆకలి వేస్తున్న వాడికి చేపలు ఎలా పట్టాలి నేర్పించు, చేపలు ఇవ్వకు అని చెప్పి. కానీ విజయ్ ఒక మాట అంటారు, ఎవరికైతే అవసరమో వాళ్ళకి చేపలు ఇస్తాం, ఎవరికైతే చేపలు పట్టడానికి సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ మేము ఇస్తాం. అంటే ఎవరినైతే ఎంకరేజ్ చేస్తే ముందుకెళ్తారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, ఎవరికైతే కనీస అవసరాలు ఉన్నాయో వాళ్ళ అవసరాలు కూడా మేము తీరుస్తాం, మేము అన్ని పాలసీస్ ఫాలో అవుతాం, సామాన్యుడికి సపోర్ట్ చేస్తూ మా పార్టీ వస్తుంది. ఆయన మొత్తం తన స్పీచ్లో తన జీవితంలో తను కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎలా ఎదిగానని చెప్తూ అపోజిషన్ పార్టీస్ మీద విమర్శలు గుప్పిస్తూ ఆయన ఒక మాట అంటారు, నేను చాలా కష్టపడి పైకి వచ్చాను, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాను నాకు తెలుసు, నాకు ఇప్పుడు డబ్బులు ఏవి అవసరం లేదు, ఇప్పుడు ప్రజాసేవ కోసమే ముందుకు వచ్చానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తమిళనాడు రాజకీయాల్లో ఒక పక్క మనం చూస్తే తమిళనాడులో సాధారణంగా డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీలు దాటి బయటికి రావు. ఎందుకంటే ఆ మూమెంట్కి కానీ ఆలోచనలకు కానీ ముఖ్యంగా ఆ పార్టీస్కున్న సపోర్ట్ ట్రేడ్ యూనియన్స్ నుంచి ఉందన్నమాట. అదేవిధంగా విజయ్కి చూస్తే ఎంజీఆర్ రాజకీయాల్లో ఎంజీఆర్కి ద్రవిడ మూమెంట్, ద్రవిడ కళగం, ప్రెజర్ గ్రూప్స్ నుంచి విపరీతమైన సపోర్ట్ ఉండేది. విజయ్కి యూత్ నుంచి సపోర్ట్ ఉంది, యువత నుంచి చాలా సపోర్ట్ ఉందన్నమాట. తమిళనాడులో యంగ్స్టర్స్, యూత్ నుంచి విపరీతమైన సపోర్టు. తలపతి విజయ్ స్టెప్స్ చూస్తే మాత్రం పాలిటిక్స్లో ఆయన చాలా ప్లాన్డ్గా వచ్చారు, ఆచితూచి. పార్టీ ఫ్లాగ్, పార్టీ సాంగ్, ఆయన స్పీచ్ ఇవన్నీ మనం గమనిస్తే చాలా ప్లాన్డ్గా అక్కడున్న అన్ని కులాల్ని, అన్ని వర్గాల్ని ఆకట్టుకునే విధంగా మాట్లాడారనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సౌత్ ఇండియాలో ఈ కొత్త తరం రాజకీయాలు, ఫిల్మ్ స్టార్స్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్, అంటే పాత తరంలో మనం చూసాం ఎన్టీ రామారావు, ఎంజీఆర్, వీళ్ళందరూ వచ్చి ఒక ఊపారనమాట. ఇప్పుడు మళ్ళా కొత్త తరం చూస్తే వీళ్ళు మళ్ళీ అదే స్థాయిలో రాబోతున్నారా? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. అందరి మైండ్లో వస్తారు, ఫస్ట్ టైం కనిపిస్తారు, ఆ స్థాయికి వెళ్తారు, అదే కంటిన్యూ చేయబోతున్నారా? అంటే అదే స్థాయిలో వీళ్ళు సామాజిక న్యాయం కోసం వాళ్ళ జీవితాంతం ఫైట్ చేయబోతున్నారా? రాజకీయాల్లో సరికొత్త వరవడిని తీసుకురాబోతున్నారా? ప్రజల మనసులు వీళ్ళు ఎంతకాలం ఆకట్టుకోగలరు? ఎందుకంటే సినిమా వరల్డ్ అనేది ఎంటర్టైన్మెంట్, అదొక పాజిటివిటీతో నిండిన వరల్డ్ అనమాట. దానిలో పెద్దగా విమర్శలు, హేట్రెడ్ అవన్నీ ఎక్కువ స్థానం ఉండదు. కానీ పాలిటిక్స్లో అలా కాదు. వీళ్ళు ఎంతకాలం పాలిటిక్స్లో మనుగడ కాగలరు? ఎందుకంటే ఎన్టీఆర్, ఎంజీఆర్ వీళ్ళ యుగంలో ఇంత హేట్రెడ్ పాలిటిక్స్, ఇంత పరుష పదజాలం లేదు. కానీ ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. దాంతోపాటు నేషనల్ పార్టీస్, జాతీయ పార్టీస్ సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో బాగా ఇన్రోడ్స్లోకి వచ్చేస్తున్నాయి అనమాట.
ఈ టైంలో రీజనల్ పార్టీస్ నుంచి వచ్చిన ఈ పార్టీస్ అన్ని జనసేన కావచ్చు, డిఎంకే కావచ్చు, తమిళగ వెట్రి కళగం కావచ్చు, వీళ్ళందరూ ఎంతవరకు స్టాండ్ అయ్యి ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోగలరు? ఇవన్నీ పెద్ద ప్రశ్నలు అనమాట. వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.